వెల్కమ్ బ్యాక్ టు అరికెరెడ్డి ఆఫీషియల్. వీడు మా తమ్ముడు అనమాట, మా చిన్నపిన్ని వాళ్ళ కొడుకు. సో ఈరోజు మేము ఇద్దరం కలిసి ఒక బ్లాగ్ చేయబోతున్నాం. ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం. ఆ ఛాలెంజ్ ఏంటి అంటే పూరి ఈటింగ్ ఛాలెంజ్. ఓకే, సో మేము మొత్తానికి ఇలా పెట్టుకున్నాం. మొత్తానికి మేము 12 పానీపూరీస్ తీసుకున్నాం. బేసిక్గా ఒక 20-25 చేయొచ్చు, కానీ నేను యాక్చువల్లీ పానీపూరి అంటే నాకు అంత నచ్చదు. సో నేను బేసిక్గా తినను, చాలా తక్కువ తింటా. అందుకని చెప్పి మా తమ్ముడికి ఇష్టమే, కానీ నేనైతే ఫుడ్ ఈటింగ్ ఛాలెంజెస్లో తప్పకుండా ఓడిపోతా అని నాకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది. కానీ చూద్దాము. సో మా తమ్ముడు నేను కలిసి ఇంత చిన్న పూరడితోటి చేసినా కూడా ఓడిపోతే నా పరువు అవుతుంది. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. సో స్టార్ట్ చేద్దామా? ఎస్. 3, 2, 1 స్టార్ట్. ఇక మొదలెడదామా? గైస్, నాకైతే చాలా భయం వేస్తుంది. మాట్లాడరా, నువ్వు మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉండాలి. ఏ మెల్లిగా గైస్, నాకు అసలు పానీపూరి అంటే పడదు. బేసిక్గా ఈ పానీ తను చేసి అతను ఏమేమి మాట్లాడుతూ ఉండాలి, అట్లా తింటే నేను అనుకోను. తను ఏమేమో వేస్తాడు, నాకు అసలు నచ్చదు. రాము దిగిన మెద్ద తినరా, నాకు 2-3 తినగానే తల తిప్పుద్ది. గైస్, అస్సలు నాకు పానీపూరి పోదు. నాకు పోనీ ఛాలెంజెస్ వేస్తుంటుంది మ్యాక్సిమం. మనీ ప్లీజ్ మనీ మాట్లాడుతూ తినాలి. ఎలా తింటారా బాబు? అమ్మాయిలకు పానీపూరి అంటే పిచ్చి అంట. నాకు ఎందుకు నచ్చదో మరి, నాకు అర్థం కాదు. కళ్ళు తిరుగుతాయి నాకు. ఇంకా కర్రీ కూడా ఎక్కువ పెట్టుకోవడం లేదు. అరే మనం ఒకటి అనుకోవాల్సిందిరా, కర్రీ అండ్ పానీ అయిపోగొట్టాలని. అలాంటి రూల్ ఏం లేదు గైస్, ఎందుకంటే నాకు ఈ పానీ అస్సలు పోదు. బనీ స్లో బనీ ప్లీజ్. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అయింది. తిప్పుతుంది. బన్నీ విన్నర్ గైస్, మాత్రం అయితలేదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గివప్ చేయలేమో కానీ ఈటింగ్ విషయాలలో మనం గివప్. బన్నీ స్లో బన్నీ ప్లీజ్. నేను గెలిపించచ్చు కదా, అడుక్కుంటున్నా, వద్దులే. ఒరేయ్, అతను మామూలు బ్రోకర్ కాదురా, సిటీలో నెంబర్ 1 బ్రోకర్. బన్నీ ఆడంతా తినాలి తినాలి. నేను ఓడిపోయినా అంటే తిప్పుతుంది. ఇది కూడా తినేసా బిడ్డ. వెనకాల మా తమ్ముడు వాడికి ఇవ్వాలంట. అయిపోయిందండి, చూపించు. ఓడిపోయాను. గైస్, అస్సలు ఎంత బాధేస్తుందంటే ఫుడ్ ఈటింగ్ ఛాలెంజెస్లో నేను ఓడిపోతాను నాకు అర్థమైపోతుంది. ఆడు ఎంతున్నాడు అంటే నాకన్నా 9 years, చాలా చిన్నాడు నాకంటే. కానీ వాడు గ్రేట్. చాలా వాటర్ తాగాము.
చాలా అంటే చాలా గ్రేట్. ఇంకా నమ్ముతూనే ఉన్నా. లాస్ట్ అసలు నేను తక్కువ ఆడాను గైస్ బేసికలీ. గైస్ ఇట్లాంటి ఛాలెంజ్లు ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. దిస్ వాజ్ ద వర్స్ట్ థింగ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఎందుకంటే క్యాప్ క్లోజ్. ఎందుకంటే నాకు పానీపూరి అంటేనే అస్సలు పోదు గైస్, మీరు నమ్మరు. కానీ పానీపూరి అంటే పిచ్చ ఇష్టం ఉంటుంది. కానీ నాకు పానీపూరి అంటేనే అస్సలు నచ్చదు అనమాట గైస్. యాక్చువల్లీ నేను ఇంత చిన్నపిల్లాడితో ఆడుతున్నా కదా, ఛాలెంజ్ చేస్తున్నా కదా, మేబీ గెలుస్తానేమో అనుకున్నాను. బేసిక్గా ఈ ఛాలెంజ్ మా చెల్లితో చేయాలి, మా చెల్లి చేయలేదన్నమాట గైస్. బేసిక్గా ఇది మా చెల్లితో చేయాలి, కానీ నేను మా తమ్ముడితో చేస్తున్నాను అనమాట. అంటే ఎప్పుడు ఒకరితోనే కాకుండా డిఫరెంట్గా చేయాలి కాబట్టి, డిఫరెంట్ పర్సన్స్తో ఛాలెంజెస్ చేయాలి కాబట్టి. అండ్ ఛాలెంజెస్ గైస్ మీరు యాక్చువల్లీ వ్లాగ్స్ చూడట్లేదు గైస్. అసలు 200-300 వ్యూస్, మినిమం 1K 2K అన్న రావాలి కదా. మనకి ఇప్పుడు 1Kకి దగ్గరలో ఉన్నాం మనం. సో 1Kకి దగ్గర ఉన్నప్పుడు మినిమం ఒక 500 వ్యూస్ కూడా రావట్లేదు. కొన్నింటికి వస్తున్నాయి, కొన్నింటికి రావట్లేదు. నాకైతే చాలా హర్ట్ అనిపిస్తుంది, బాధేస్తుంది. నేను మంచి కాంటెంట్ ఇవ్వట్లేదా అంటే మంచిగానే ఇస్తున్నాను. అంటే మీరు నాకు సజెస్ట్ కూడా చేయండి గైస్ ఎట్లాంటి వ్లాగ్స్ కావాలని చెప్పి. సో దట్ నాకు అర్థమవుతుంది కదా మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయని చెప్పి. సో 1K అయ్యాక ఏం చేద్దాం చూద్దాం. ఇంకా చాలా బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. నేను నిన్న మీకు ఒకటి పెట్టాను కదా గైస్. యాక్చువల్లీ నేను మీకు నిన్న ఒక పోస్ట్లో పెట్టాను కదా, లైక్ ఏమని పెట్టానంటే ఒక సింగింగ్ డాన్స్ కవర్ అండ్ ఇది పెడతానని చెప్పాను కదా. సో ఒక పాట, ఒక డాన్స్, ఒక వ్లాగ్ వస్తుంది. వీక్లీ అయితే డెఫినెట్గా 3 వస్తాయి, 4 కూడా రావచ్చు. తప్పకుండా మీరు నాకు బ్లాగ్స్కి అండ్ వీడియోస్కి సపోర్ట్ చేయండి. షార్ట్స్కి సపోర్ట్ చేసేట్టుగా వీడియోస్కి సపోర్ట్ చేయండి. బేసిక్గా యూట్యూబ్లో ఏమంటే షార్ట్స్ చిన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా రీచ్ అవుతాయి. వ్లాగ్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి ఎక్కువ రీచ్ అవ్వవు అనమాట. కానీ మీరు షేర్స్ చేశారనుకో, వాళ్ళు అట్లీస్ట్ ఓపెన్ చేసి నచ్చితే చూస్తారు కదా. సో మీరు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి అని చెప్పి కింద కమెంట్ చేయండి. సో దట్ నేను అలాంటి వీడియోస్ తీయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీరు చెప్పింది చేయాలి కదా గైస్. సో మీరు చెప్పిన వ్లాగ్స్ అయితే చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. అండ్ మీరు నాకు కమెంట్ చేయండి. సో గైస్ బేసిక్గా ఈ పానీపూరి ఛాలెంజ్ అనేది ఎంతోమంది చేస్తారు కదా. సో అలా ఇంకా నేను చేశాను అనమాట. కానీ నాకు ఇంకా డిఫరెంట్ ఛాలెంజెస్ మీరు నాకు చెప్పండి. సో ఇలాగే కాకుండా ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు, మా చెల్లి నేను కలిసి నలుగురం కలిసి ఏదైనా ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇంకా ప్రాంక్ కాల్స్ ఎవరిపైన చేయాలనేది కమెంట్ చేయండి గైస్. సో నేనైతే నా బెస్టీ పైన చేస్తాను కదా మ్యాక్సిమమ్, అండ్ నాకు తెలిసిన వాళ్ళ పైన చేస్తాను. మీకు ఎలాంటి కాంటెంట్ కావాలో చెప్పండి. బేసిక్గా నేను ఛాలెంజ్ అని చెప్పి ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకండి. సో పానీపూరిది ఎప్పుడో అయిపోయిందనమాట, 3 minutes వచ్చింది వీడియో. సో గైస్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలనేది నాకు ప్లీజ్ కమెంట్ చేయండి. మీరు ఎలాంటి కమెంట్స్ చేస్తే నేను అలాంటి వ్లాగ్స్ డెఫినెట్గా చేస్తాను. నాకు అయినంత వరకు, నాకు ఎంత అవుతుందో అంతవరకు నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. చెప్పు బని. వీడు ఏం చెప్పాలంట, వీడు మా తమ్ముడు, మా చిన్న పిన్ని వాళ్ళ కొడుకు అనమాట. సో వచ్చాడు కాబట్టి నేను వీడితో బ్లాగ్ చేశాను. అండ్ గాయస్ నాకైతే చాలా హర్ట్ అని బాగా తీస్తుంది గాయస్, ఇంత చిన్నపిల్లాడితో ఓడిపోయినందుకు. అండ్ పర్లేదులే, మా తమ్ముడే కదా గెలిచాడు, నాకేం ప్రాబ్లం లేదు. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కమెంట్ చేయండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయండి. చెప్పా కదా షార్ట్స్కి ఎక్కువ రీచ్ అవుతుంది, వ్లాగ్స్ ఎక్కువ రీచ్ కాదు కాబట్టి. సో మీరైతే షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కింద కమెంట్ చేయండి. గంట కొట్టుడు మర్చిపోకండి. గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అండ్ బాయ్. ఇంకొక వ్లాగ్ లో కలుసుకుందాం, అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ చెప్పలే. సో గైస్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, చెప్పరా, గంట కొట్టడం మర్చిపోకండి. మళ్ళీ చెప్పు 3 to 1. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. 3 to 1. సో గైస్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ గంట కొట్టడం మర్చిపోకండి.